9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగం నుండి 26, 27, 28 శ్లోకాలు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. శుభాశుభఫలైరేవం మోక్షసే కర్మబంధనైః సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. అక్కయ్య, ఆఖరుగా మరి ఈ శ్లోకాలకి ఏమని చెప్పారు అక్కయ్య మాస్టర్ అర్థాన్ని? భక్తితో సమర్పించు చాలు, ముక్తిని అనుగ్రహిస్తాను. అంటే అనన్య చింతనతో నాకు సమర్పించబడింది, అది ఒక ఆకు కావచ్చు, ఒక పువ్వు కావచ్చు, ఒక పండు కావచ్చు. అది ఏమైనప్పటికీ, ఏమాత్రమైనప్పటికీ నేను దానిని తృప్తిగా స్వీకరిస్తాను. నిజానికి నా కొరకు నీవు ప్రత్యేకించి చేయవలసిన పని లేదు. చేయదలుచుకున్నదెల్లా నా కొరకని చెయ్యి. నీవు తినుచున్నప్పుడది నా కొరకని స్మరించు. నీవు హోమం చేసినప్పుడు అది నా కొరకని తలచు. నీవు దానం చేసేటప్పుడు కూడా అది నాకే చెందుతుందని దర్శించు. నీవు చేయిస్తున్నటువంటి తపస్సు అది నా కొరకేననేటువంటి సమర్పించు. నీవు ఏది చేసినప్పటికీ అది నా కొరకేనని, నాకే చెందుతున్నదని గ్రహించు. ఈ విధంగా చేయడం వల్ల నీకు పుణ్యపాపములు అంటవు, కర్మ ఫలితములు సోకవు. ఫలాపేక్ష అన్నది కరిగిపోయి నాకు సమర్పించట యొక్కటే నీ లక్ష్యమైనది కాబట్టి నీవు నన్నే పొందెదవు. అందుకే మన బాగా గుర్తుందేమో, మన తాతలు మన తండ్రిదండ్రులు ఏది ఇచ్చినా, ఏ పని చేసినా కృష్ణార్పణం కృష్ణార్పణం అనుకుంటూ వెళ్ళేవారు. ఏది చేసినప్పటికీ కూడా ఆ కృష్ణుడికే వాళ్ళకి నమస్కారం చేసినా కృష్ణార్పణం అనేవారు, తింటున్నా కృష్ణార్పణం అనేవారు, ఎవరికి ఏదైనా ఇస్తున్నా కృష్ణార్పణం అంటూ చేసేవారు. అది అనన్య చింతన. ఆ భక్తితో చేయమని చెప్పి ఈ శ్లోకానికి చెబుతూ, ఎంత చేశామని కాదు, ఏం చేశామంది కాదు, ఎలా చేశాం, ఎలాంటి దృష్టితో చేశాం అన్నది దేవదేవుడికి కావాలి. పూజలో పత్రి పేరిట ఆకులను సమర్పించేవారున్నారు, అలంకరణకే పువ్వులను సమర్పించేవారున్నారు, నైవేద్యంగా ఫలములను సమర్పించేవారున్నారు, అభిషేకాదుల రూపంలో తీర్థాదుల రూపమున నీటిని సమర్పించేవారున్నారు. అది పత్రం కానీ, పుష్పం కానీ, ఫలం కానీ, జలం కానీ భక్తితో అనగా అనన్య చింతనతో సమర్పిస్తే చాలు. దేవదేవుడు ఆ సమర్పణకు నిండు ప్రేమతో అందుకుని పరితృప్తిని చెందగలడు, మనకు పరిపూర్ణతను అనుగ్రహించగలడు. నిజానికి ఈ పూజలని దేవుడికి అవసరమా? లేదు, ఇవి మానవునికి అవసరం. ఆ దినచర్యను దేవునికి అర్చనగా నిర్వహించడం అన్నది మానవ జీవితానికి పరమార్థంగా చెప్పుకున్నాం. ఆ దినచర్యను దేవుని అర్చనగా రూపొందించుకునేటందుకు గాను కావలసిన శిక్షణను శ్రద్ధగా పొందేటందుకే నిత్య జీవితంలో దేవతార్చన అన్నది పెద్దల చేత రూపొందింపబడింది. ఇదయ్యా అసలు సూక్ష్మం. మళ్ళీ చెప్తాను వినిది. చెప్పండి. నిజానికి ఈ పూజలని దేవుడికి అవసరమా? ఈ సృష్టి అయింది కదా, లేదు, ఇవి మానవుడికి అవసరం. ఆ దినచర్యను దేవునికి అర్చనగా నిర్వహించడం అన్నది మానవ జీవితానికి పరమార్థంగా మనం చెప్పుకున్నాం. ఆ దినచర్యను దేవుని అర్చనగా రూపొందించేటందుకు గాను కావలసిన శిక్షణను శ్రద్ధగా పొందేటందుకే నిత్య జీవితంలో దేవతార్చన అన్నది పెద్దల చేత రూపొందించబడింది. చక్కగా చెప్పారు మాస్టర్ గారు. కనుక దేవతార్చన మన దినచర్యను దేవునికి అర్చనగా రూపొందించుకోవడంలో తోడ్పడుతుందని, అసలు అందుకే అది ఉన్నదని మనకి తెలియాలి. దినచర్య మీద ప్రభావం చూపలేని దేవతార్చన, దినచర్యను మలచలేని దేవతార్చన, దినచర్యను దేవుని పూజగా రూపొందించలేని దేవతార్చన అది కేవలం వృధా. దేవదేవుడు దానిని మెచ్చడు, దేవదేవుడు దానికి అంగీకరించడు అని చెప్తూ మాస్టర్ గారు అంటున్నారు. అంటే శ్రీకృష్ణుడు
చెప్పినటువంటి అసలైన కాన్సెప్ట్ని అదే మాస్టర్ గారు నేటి సమాజానికి ఇంత చక్కగా అందిస్తున్నారు ఇక్కడ. అర్థమయ్యే రీతిలో. అందుకే అతను ఏమంటున్నాడు అక్కడ, నీవు చేస్తున్నదల్లా నా కొరకని చెయ్యి, అగ్నిని రగిలించినప్పుడల్లా అది నా కొరకని రగిలించు, ఆ అగ్నిలో వ్రేల్చినదల్లా నా కొరకే అని స్మరించు, ఎవరికైనా ఏదైనా ఇచ్చినప్పుడు ఆ ఇచ్చేది నా కొరకేనని దర్శించు, ఇలా నీ దినచర్యను నామయం చెయ్యి, అప్పుడు దినచర్యయే నాకు నీ వనరించే పూజ అవుతుంది. నిజమైనటువంటి పూజ అదే. వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు చూడు. ఈ పూజ కొరకే నిత్య జీవితంలో మీరు అనుష్ఠించే అనుష్ఠానాలు, అర్చనలు, ఉపాసనలు, జపతపాదులు మొదలైనవన్నీ ఇది దేవదేవునికి ఉపదేశం. ఇది ఆ దేవదేవుడు ఇచ్చినటువంటి ఉపదేశం. ఇది తెలియకుండా నామజపం చేసినట్లేనండి. అంతే కదా. దినచర్య ఇలా దేవుని పూజగా సాగినప్పుడు, దేవదేవుని నిర్దేశం ప్రకారం సన్నివేశాలు నిర్వహింపబడుతున్నప్పుడు ఇక పుణ్యపాపముల ప్రసక్తి అసలు ఉండదు కదా, ఉండదండి. ఎందువల్ల అనగా కర్మాచరణకు కావలసిన నిర్దేశం అతడి నుండి అందుతూ ఉంది కనుక, కర్మాచరణకు సంబంధించిన ఫలితం అతడికి సమర్పింపబడుతున్నది కనుక, మొత్తం కర్మాచరణమే అతడి స్మరణలో అతడి కొరకని అతడి ప్రకారము జరుగుతోంది కనుక, మరి అటువంటిప్పుడు ఇక పుణ్యపాపల ప్రసక్తి ఎక్కడుంది? అలాగే కర్మబంధానికి కూడా ఇక చోటు లేదు. కర్మ ఫలితాన్ని మనం అపేక్షించినప్పుడు కదా కర్మబంధానికి అవకాశం ఏర్పబడేది. కర్మఫలాన్ని మనం దేవదేవుడికి సమర్పిస్తున్న వేళ, ఫలితముల ప్రసక్తి అతడికే వదిలివేస్తున్న వేళ ఇక కర్మబంధానికి ఇక చోటెక్కడుంది? దినచర్యను దేవుని పూజగా నిర్వహించడం వలన పుణ్యపాపములను పొందుట అనేది ఇక లేదు. ఆధునిక సమాజానికి ఈ సందేశం చాలా అవసరం భాస్కర్. ఇది కర్మబంధం పొందుట అన్నది ఇక జరగదు. మరి ఇక మనం పొందునది ఏమిటిని? ఇక మనం పొందనది దేవదేవుడిని మాత్రమే. సన్యాసం అంటే ఇదయ్యా అసలు అర్థం. మాస్టర్ గారు చెప్పింది, సన్యసించవలసినది కర్మలను కాదు, కర్మ ఫలితాలను. తెలియక కర్మలను సన్యసించే ప్రయత్నాన్ని చేసేవారున్నారు. అది పద్ధతి కాదు, సాధ్యము కాదు. సన్యాసము అంటే ఏమిటి? సత్ ప్లస్ న్యాసము. సత్ అంటే ఉన్నది, న్యాసము అంటే ఉంచబడింది, ఉన్నదాని యందు ఉంచబడినది అని అర్థం. ఈ సృష్టికి మూలం ఏమై ఉందో దాని యందు ఉంచడం అంటే సమర్పించబడడం సన్యాసం. ఈ సృష్టికి మూలం దేవదేవుడు కనుక అతని ఏడల సమర్పణ బుద్ధి కలిగి ఉండడం అనేటటువంటిది ఏదైతే ఉందో అది సన్యాసం. కర్మాచరణలో నిమగ్నులమై ఫలితముల మొత్తము దేవదేవుడికి ఇచ్చుక వదలగలిగినప్పుడు అది ఫల సన్యాసము. ఇదియే నిజమైన సన్యాసము. ఆ సన్యాస స్థితిలో జరిగేటటువంటి కర్తవ్య నిర్వహణ నుండి మనకు లభించేదే దివ్యమైన యోగానుభూతి. యోగమనగా కలయిక, యోగ స్థితి అనగా దేవదేవుడితోడి తాదాత్మ్య స్థితి. యోగం అంటే కలయిక, యోగస్థితి అంటే దేవదేవుడితోడి తాదాత్మ్య స్థితి. అట్టి దివ్యస్థితిలో జీవితం సాగుతూ ఉన్నప్పుడు దేవుని పూజలో పత్రము, పుష్పము, ఫలము, తోయము సమర్పించినప్పుడే కాదు, దినచర్య నిర్వహణలో ఎవరికి ఎప్పుడు పత్ర, పుష్ప, ఫల తోయాలను సమర్పించడం అన్నది జరుగుతూ ఉన్నప్పటికీ అదే అనుభూతి, ఒకే అనుభూతి అందిరాగలుగుతుంది. అది ఏమిటంటే అందించబడుతున్నది ఆ దేవదేవునికే గనని, అందుకుంటున్నది అతడేనని. మన వాయిని ఇచ్చేటప్పుడు అంటాం చూడు, ఇస్తున్నది ఎవరు, పుచ్చుకునేది ఎవరు. ఇస్తున్నది పార్వతి, పుచ్చుకుంటున్నది పార్వతి అనే అద్వైతాన్ని ఏ విధంగా అయితే మనం అనుభవానికి తెచ్చుకుంటున్నాం, అదే అందించేది దేవదేవుడికి, అందుకుంటున్నది అతడే. అక్కడ భేదం లేదు. ఈ స్థితి మనకు అంది వస్తున్న కొద్దీ దేవదేవుడు పత్ర, పుష్ప, ఫలతోయాల స్వరూపానికి ఒక పరిపూర్ణతను అందిస్తాడు. ఆ ఒక పరమార్థాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఆ దివ్యస్థితిలో ఈ మన శరీరమే పత్రము, ఈ మన సద్గుణాలే పుష్పాలు, మన కర్మఫలమే ఫలము, మన జీవన గమనమే తోయము. చూసారా? దీన్ని బట్టి మనం నిమిత్త మాత్రం దేవదేవుని అభయం ఎంతగా ఉందో మనకి పొడసూపుతుంది. పత్ర, పుష్ప, ఫలతోయాలను భక్తితో సమర్పిస్తే చాలు, నేను తృప్తిగా అందుకుంటాను. దినచర్యను నాకు సమర్పణగా నడిపితే చాలు, నేను నిన్ను అందుకుంటాను. శుభాశుభాలకు, పుణ్యపాపాలకు, కర్మ ఫలితాలకు అతీతమైన స్థితిలో నిన్ను నాలో నింపుకుంటాను. ఆ నిలుపుకున్న వేళ నీ శరీరమే ఇక పత్రము, నీ సద్గుణాలే ఇక పుష్పాలు, నీ కర్మఫలమే నాకు ఫలము, నీ జీవన ప్రవాహమే నాకు తోయము అవుతున్నాయి. అవుతూ అందుతున్నాయి, అందుతూ చెందుతున్నాయి, చెందుతూ పరవశిస్తున్నాయి, పరవశిస్తూ పరమప్రేమగా పర్యవసిస్తున్నాయి అంటున్నాడు దేవదేవుడంటూ.
ఇంత అనుభూతిప్రదంగా మాస్టర్ గారు అందించారయ్యా. మనస్సంతా ఎంతో ప్రశాంతంగా ఉందక్కయ్య ఈ ఆఖరి వచనాల్లో. అది మనం ఎంత చెప్పుకున్నా ఎంత తలుచుకున్నా తనివి తీరనటువంటి ఒక దివ్య అనుభూతిగానే మనకు మిగిలిపోయే మహా జ్ఞానామృతం అండి అక్కయ్య ఇది. మాస్టర్ చెప్పింది మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో మీకు తెలుసు కదా. మరికొన్ని వీడియోల కోసం మీరు సభ్యత్వాన్ని పొందండి.